మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. గత 2 నెలల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇదే హోటల్లో బస్ చేసి ఇక్కడి నుంచే పార్టీకి సంబంధించి కార్యక్రమాలను నిర్వహించడం అయితే జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ అయితే ఇవాళ వేయడం అయితే జరుగుతుంది. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి గోకులం గ్రాండ్ దగ్గర నుంచే నామినేషన్ వేయడానికి అయితే బయలుదేరారు. అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో ఆయన బయలుదేరి ముందు ఈ హోటల్ ఎండి అయినటువంటి మేడం గారి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇక్కడ నుంచి బయలుదేరడం అయితే జరిగింది. ఆ విజువల్స్ మీరు సుమన్ టీవీలో చూస్తున్నారు. అయితే మేడం గారు బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అదేవిధంగా మేడం గారి స్పందన ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి మనం మేడం గారు మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం గారు, పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడానికి బయలుదేరుతుండగా మీ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, దాంట్లో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. పవన్ కళ్యాణ్ పిఠాపురం జయం వచ్చి పిఠాపురం ప్రజలకే కాదు సమస్త 50 మందికి కూడా జయకరంగా మారాలని దేవుని ఆశీస్సులు అతనికి ఉంటాయని ఆశిస్తున్నాను. చెప్పండి, ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు మీతో ఏ విధంగా మాట్లాడారు? మీకు మీరు ఏ విధంగా ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడం జరిగింది? దేవుడు మహాకృప ఆయన మీద ఉందని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడాడు. నా దేవుని చేతిలో రాజకీయం మొక్కటంగా ఉంటావు నీవు అని చెప్పి, అదే కాకుండా దేవుని చేతిలో భూషణ్ కిరీటంగా ఉంటాడు అని వాగ్దానం ఆయనతో మాట్లాడమని నాతో చెప్పారు. అదే నేను మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ నామినేషన్ వేసే ప్రక్రియలో భారీ జనసమూహం వచ్చారు. అది మీ హోటల్ దగ్గర కూడా కదా 2 నెలల నుంచి చాలా సంబర వాతావరణం నెలకొంటుంది. దీంట్లో మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా అనిపించింది. ఇదంతా కూడా దేవుని ఏర్పాటు, ఆయన కృప. దేవుడు ఒక మాట చెప్తాడు ఎప్పుడు కూడా, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగును అన్న వాగ్దానం మా బ్రతుకుల్లో నెరవేర్చాడు దేవుడు. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడికి వస్తారని, ఈ హోటల్లో ఉంటారని, ఆయన పిఠాపురం నామినేషన్ వేస్తారని మేము ఊహించలేదు. కానీ దేవుడు మహాకృప ఎంత గొప్పది అంటే, డిసెంబరు 2వ తారీఖున ఈ హోటల్ ఓపెన్ చేసాము. చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వాళ్ళందరూ కూడా అదే మాట మాట్లాడారు, ఇది మా కోసం కట్టబడింది, మిమ్మల్ని దేవుడు మా కోసం ఉంచాడు అని. ఇది దేవుడు చేసిన అత్యద్భుత కార్యాల్లో మహా ఆశ్చర్యమైన కార్యం అని నేను చెప్తున్నాను. అదే నామినేషన్ వేసే ముందు తల్లికి నమస్కారం చేసుకుని వెళ్తుంటారు. అదే అయితే మిమ్మల్ని తల్లిగా భావించి పవన్ కళ్యాణ్ గారు బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగిందని అనుకోవచ్చారు? నమస్కారం నాకు కాదు, జీవం కలిగిన దేవునికి ఆయన చేశారు. అది మానవుల పద్ధతే కానీ దేవుడికే మహిమ ఘనత ప్రభావం కలగాలని నేను కోరుకుంటున్నాను. పరిస్థితి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు మెజారిటీ గెలిచే అవకాశం అని మీరు అనుకుంటున్నారు? మెజారిటీ కన్నా జయం ముఖ్యం కాబట్టి ఆయన జయం పొందుకుంటారు. రైట్, చూసారు కదా, గోకులం అధినేత అయినటువంటి మేడం గారు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి, ఆయనకి దేవుని ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి, ఆయనకి జయం ఖచ్చితంగా కలుగుతుంది. ప్రజలందరూ కూడా యోగక్షేమాలతో ఆనందాల్లో ఉండాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని గెలిపించుకోవాలని చెప్పి తన ఆనందాన్ని అయితే చెప్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మా హోటల్కి రావడం ఇది దేవుడు ప్రక్రియలో భాగంగానే జరిగిందని చెప్పి తన ఆనందాన్ని అయితే సుమన్ టీవీతో పంచుకోవడం అయితే జరిగింది. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.